ఏమన్నా ఇబ్బందా? పర్వాలేదు, నాతో చెప్పు. ఇలాంటి మాటలు వింటే మనకి ఎంత తృప్తిగా ఉంటుందో గదా! ఈ ప్రపంచంలో మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరో ఉన్నారనే నమ్మకం కలుగుతుంది. వాళ్ళు మన కష్టాన్ని తీరుస్తారని కాదు. వాళ్ళతో చెప్పుకుంటే మన సమస్య తీరిపోతుందని కాదు. కానీ గొప్ప రిలీఫ్ వచ్చేస్తుంది. కష్టాల మధ్య అలసిపోయి కూలబడిన వాళ్ళం మరోసారి పరుగు తీసేందుకు కాస్త పట్టు చిక్కుతుంది. ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఇలాంటి వాతావరణమే ఉండేది. బాబాయ్, తమ్ముడు అంటూ వరసలు కలిపేసుకునేవాళ్ళు. ఎదురు పడితే పలకరిస్తూ, తీరిగ్గా కనిపిస్తే కష్టసుఖాలు పంచుకుంటూ కబుర్లు చెప్పుకునేవారు. అరుగు మీద కూర్చుంటే చాలు, ఎవరో ఒకరి నుంచి కావాల్సినంత భరోసా. ఇప్పుడు అలాంటి పలకరింపే లేదు కదా. ఇదే ఆలోచన వచ్చింది స్పెయిన్కి చెందిన ఆడ్రియా బాలిస్టర్ అనే సైకాలజీ స్టూడెంట్కి. మాటతో ఒక జీవితం ఎలా మారిపోతుందో తను సైకాలజీలో చదువుకున్నాడు కదా. అందుకే ఓ ప్రయత్నం మొదలుపెట్టాడు. బార్సిలోనా వీధుల్లో ఓ 2 కుర్చీలు వేసుకుని కూర్చున్నాడు. తన పక్కనే ఫ్రీ కన్వర్జేషన్స్ అని బోర్డు పెట్టుకున్నాడు. ఎవరైనా సరే అతని దగ్గరికి వచ్చి కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. అది ఇది అని కాదు, మనసు విప్పి ఏదైనా మాట్లాడవచ్చు. వినడానికి చాలా తేలికగా అనిపిస్తుందేమో కానీ ఆ చిన్న పని వల్ల తమ జీవితం మారిపోయిందంటున్నారు ఆడ్రియాతో మాట్లాడిన వాళ్ళు. నా జీవితంలో కెరీర్ మాత్రమే ముఖ్యం అనుకునేవాడిని. ప్రాజెక్టుల వెంటే తిరిగేవాడిని. కానీ ఆడ్రియాతో మాట్లాడిన తర్వాత అర్థమైంది, జీవితంలో చిన్నవిగా కనిపించే చాలా విషయాలే విలువైనవని. ఈ జీవితంలో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ నేనేనని అంటాడు ఒక ఇంజనీర్. నేను బార్సిలోనాలో కట్టడాలని చూడటానికి వచ్చాను. కానీ ఆడ్రియాతో కాసేపు మాట్లాడటం వాటన్నింటికంటే గొప్ప అనుభవం అంటారు ఒక టూరిస్ట్. ఆడ్రియాతో మాట్లాడిన వాళ్ళకే కాదు, అతనికి కూడా ఆ పని గొప్ప అనుభవమే. రోజు రకరకాల మనుషులు, మనిషి మనిషికో వింత అనూహ్యమైన అనుభవం. ఎన్ని పుస్తకాలు చదివితే, ఎన్ని జీవితాలు గడిపితే ఆ అనుభవం తనకు వస్తుంది. నాజీల కాన్సంట్రేషన్ క్యాంప్ నుంచి తప్పించుకున్న మనిషి నుంచి వీధుల్లోనే గడిపే అనాథ వరకు ఆడ్రియాని ఎన్నో జీవితాలు పలకరిస్తుంటాయి. రోజుకో కొత్త పాఠం ఏదో నేర్పిస్తుంటాయి. అందుకే ఆడ్రియాని గమనించిన వారు తోడుగా వందల మంది స్వచ్ఛంద కార్యకర్తలు ఈ ఫ్రీ కాన్వర్జేషన్స్ లో చేరారు. దాన్ని ఒక ఉద్యమంలాగా మార్చేశారు. ఆడ్రియా కథని మనం విన్నప్పుడు మంచి పనే కదా అనిపిస్తుంది. ఇంకాస్త ఆలోచిస్తే ఆడ్రియా మనకేదో చెప్పాలనుకుంటున్నాడు అని అర్థమవుతుంది. మన పక్కింటి వాళ్ళతోనో, స్నేహితులతోనో, ఆఖరికి మన ఇంట్లోనే మన కళ్ళ ముందే ఉండే కుటుంబ సభ్యులతోనో మనసు విప్పి ఓ 4 మాటలు మాట్లాడి ఎంతకాలమై ఉంటుంది? ఆలోచించి చూడండి. రోజులో ఒక్క అరగంట మాటల కోసం కేటాయించి చూడండి. బాగున్నావా అనే పలకరింపు, ఏంటి విశేషాలు అనే కలుపుగోలుతనం మనల్నే కాదు, ఎదుటి వ్యక్తి జీవితాన్ని కూడా మార్చేస్తాయి. వీలైతే ఫోన్ పక్కన పెట్టి నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మాట్లాడితే పోయేదే ఉంది, బాధలు తప్ప.